మొదటి గ్లోబల్ జస్టిస్, పీస్ అండ్ లవ్ సమిట్ 2025 ఎక్కడ జరుగుతున్నది? యుఏఈ, దుబాయ్లో. ఇటీవల ఏ కంపెనీ తన పేరును ఎటర్నల్గా మార్చుకుంది? జొమాటో. కంజర్ తెగ ప్రధానంగా ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది? ఉత్తర భారతదేశం మరియు పాకిస్తాన్. బీహార్లోని తూర్పు చంపారణ్లో కంజర్ సంచార తెగకు చెందినటువంటి ఒక టీనేజరును తోటి తెగ సభ్యులు కొట్టి చంపారు. ఈ కంజర్ తెగ అనేది ఉత్తర భారతదేశం మరియు పాకిస్తాన్లో ప్రధానంగా సింధు నది లోయ మరియు పంజాబ్లో కనిపించేటటువంటి ఒక సంచార సమూహం. వలస పాలనలో చారిత్రాత్మకంగా నేర తెగగా ముద్రైనటువంటి వారు స్వాతంత్రం తర్వాత నేరస్తులుగా పరిగణించబడలేదు. పాకిస్తాన్లో దాదాపు 5,000 కంజర్లు మరియు భారతదేశంలో ఎక్కువ మంది ఉన్నారు. వారికి శాశ్వత భూమి లేదా ఆశ్రయాలు లేవు మరియు సమాజాల మధ్య సంచరిస్తారు. వారి వృత్తులలో వేట, చేపలు పట్టడం, బుట్టలు నేయడం మరియు వినోదాలు ఉంటాయి. హెరిటేజ్ పథకం కింద 60 గ్రామాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేటటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరాఖండ్. ఏ దేశం అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును నిషేధించింది? అమెరికా. 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పనుల ప్రదర్శన 2025లో ఏ 2 భారతీయ రాష్ట్రాలు థీమ్ స్టేట్స్గా ఉన్నాయి? మధ్యప్రదేశ్ మరియు ఒడిస్సా. 2025లో జరిగే 38వ సూరజ్ కుండ్ అంతర్జాతీయ చేతి పనుల ప్రదర్శనకు ఒడిస్సా మరియు మధ్యప్రదేశ్ థీమ్ రాష్ట్రాలుగా నిలిచాయి. ఈ ప్రదర్శన ఫిబ్రవరి 7 నుంచి 23 వరకు జరుగుతుంది. ఈ 2 రాష్ట్రాల గొప్ప సంస్కృతి, సాంప్రదాయాలు మరియు హస్తకళలను ప్రదర్శించడానికి ఈ థీమ్ రాష్ట్రాలను ఎంపిక చేశారు. ఈ ప్రదర్శనలో బే బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్, దీనిని మనం బిమ్స్టెక్ అంట, నుండి భాగస్వామ్య దేశాలు కూడా పాల్గొంటున్నాయి. ఇటీవల ఫిఫా ఏ దేశ ఫుట్బాల్ సమైక్యను సస్పెండ్ చేసింది? పాకిస్తాన్ను. గ్రామీణాభివృద్ధి కోసం వికసిత్ గావ్ పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది? ఒడిస్సా. శతావరి మెరుగైన ఆరోగ్యం కోసం అనే ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆయుష్ మంత్రిత్వ శాఖ. దీనిని ఇంగ్లీష్లో మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అంటాము. ఔషధ మొక్కలపై అవగాహన పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ శతావరి మెరుగైన ఆరోగ్యం కోసం ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ ప్రచారానికి గతంలో ఆమ్ల, మోరింగా, గిలో మరియు అశ్వగంధలను ప్రోత్సహించిన జాతీయ ఔషధ మొక్కల బోర్డు దీనికి నాయకత్వం వహిస్తున్నది. ఈ ఇనిషియేటివ్ భారతదేశం సాంప్రదాయ వైద్యం మరియు సమగ్ర శ్రేయస్సుపై దృష్టిని బలపరుస్తుంది. పాంగ్ డ్యామ్ లేకు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్. మహారాణా ప్రతాప్ సాగర్ అని పిలువబడేటటువంటి పాంగ్ డ్యాంగ్ లేకు సరస్సు హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రాలోని బియాస్ నదిపై మానవ నిర్మితమైనటువంటి జలాశ్రయం. 2002లో రామ్సార్ ప్రదేశంగా దీనిని నియమించబడింది. ఈ అభయారణ్యం బార్ హెడ్ గీసు, ఫిన్ టెయిల్స్ మరియు హెరాన్లతో సహా 220కి పైగా పక్షి జాతులను కలిగి ఉంది. ఈ తడి భూమి యూకలిప్టస్, అకాసియా మరియు ఫిషములతో సహా విభిన్న వృక్ష సంపదకు మద్దతు ఇస్తుంది. చైనా యొక్క చాంగ్ 8 లూనార్ మిషన్లో ఏ దేశం చేరింది? పాకిస్తాన్. ఇటీవల ప్రపంచంలో తొలిసారిగా ఐవీఎఫ్ అనగా ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా ఏ జంతు పిండాలను సృష్టించారు? కంగారు. ఎబోలా వైరస్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ పరీక్షను ప్రారంభించినటువంటి దేశం ఏది? ఉగాండా.
ఉగాండా మరియు WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సుడాన్ జాతి ఎబోలా వైరస్కు వ్యతిరేకంగా వ్యాక్సిన్ కోసం చారిత్రాత్మక క్లినికల్ ట్రయల్స్ను ప్రారంభించాయి. ఈ ఎబోలా మొదట 1976లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో కనుగొనబడింది. NSDC ఇంటర్నేషనల్ అకాడమీ ఇటీవల ఏ నగరంలో ప్రారంభించబడింది? గ్రేటర్ నోయిడా, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ NSDC ఇంటర్నేషనల్ అకాడమీని ప్రారంభించింది. భారతీయ యువత మరియు ప్రపంచ ఉపాధి అవకాశాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఈ ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ కార్యక్రమాలను అందించడం ఈ అకాడమీ యొక్క లక్ష్యం. ఇది విదేశీ భాషలు, ఆరోగ్య సంరక్షణ, ఉపాధి నైపుణ్యాలు మరియు విమానయానంలో ప్రత్యేక కోర్సులను అందిస్తున్నది. ఈ ఇనిషియేటివ్ జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ అయినటువంటి NSDCలో ఒక భాగం. జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. కేంద్ర మంత్రివర్గం జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ పదవీ కాలాన్ని 3 సంవత్సరాల పాటు పొడిగించడానికి ఆమోదం తెలిపింది. ఇది 1994లో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ చట్టం 1993 కింద స్థాపించబడింది, కానీ 2004లో చట్టబద్ధం కాని సంస్థగా మారింది. ఇది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నది. సఫాయి కర్మచారుల అనగా వ్యర్థాలను సేకరించేవారు అని అర్థం. పరిస్థితులను పరిశోధించడం మరియు సంక్షేమ సిఫార్సులు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మధ్యప్రదేశ్లోని ఏ నగరాలు అన్ని బహిరంగ ప్రదేశాల్లో భిక్షాటనను నిషేధించాయి? వాటిలో దాన ధర్మాలు కూడా ఉన్నాయి. భోపాల్ మరియు ఇండోర్. భిక్షాటన మరియు భిక్షం ఇవ్వడం రెండింటినీ నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. దీనిని ఉల్లంఘించిన వారు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత్ BNSS 2023లోని సెక్షన్ 163 కింద FIRలు మరియు చట్టపరమైనటువంటి చర్యలను ఎదుర్కోవచ్చు. ఆదేశాన్ని ఉల్లంఘించడం వల్ల 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 2500 రూపాయల వరకు జరిమానాను విధించవచ్చు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ సెల్ మరియు మాడ్యూల్ తయారీ యూనిట్ ఎక్కడ ప్రారంభించబడింది? తమిళనాడు. భారతదేశంలో అతిపెద్ద సోలార్ సెల్ మరియు మాడ్యూల్ తయారీ యూనిట్ అనేది తమిళనాడులోని గంగైకొండన్ సిప్కాట్ ఇండస్ట్రియల్ గ్రోత్ సెంటర్లో ప్రారంభించబడింది. ఈ సౌకర్యాన్ని టాటా పవర్ యొక్క TP సోలార్ లిమిటెడ్ 3800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసింది. పిల్లల రోడ్డు భద్రత కోసం జాతీయ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించినటువంటి సంస్థ ఏది? యూనిసెఫ్. ఇటీవల ద్వేషపూరిత నేరాలను ఆపడానికి కఠినమైనటువంటి చట్టాన్ని ఆమోదించినటువంటి దేశం ఏది? ఆస్ట్రేలియా.